జగన్ పులివెందుల గడ్డ మీద నుంచి అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టి నేను సీట్ ఇచ్చాను. వివేకం పెదనాన్న రెండో పెళ్ళి అయ్యింది, వాళ్ళకు బిడ్డ పుట్టాడు, ఇదంతా అందరికీ తెలిసినటువంటి నిజమే, దానికోసమే హత్య జరిగింది అన్నటువంటి పాయింట్ చెప్పి చెల్లెళ్ళు కాస్త శత్రువులతో చేతులు కలిపారు, హత్య చేసిన వాటిని వెంట పెట్టుకు తిరుగుతున్నారు అని ఓపెన్గా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక సౌభాగ్యమ్మ గారు వివేకానంద రెడ్డి గారి భార్య రంగంలోకి దించారు. ఆమె ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక లేఖ రాసింది జగన్కి. తాజాగా 2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన ఎలాగ అనుభవించావు, 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన అంశం మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం, హత్యకు కారణమైన వాళ్ళకు నువ్వు రక్షణగా ఉండటం, నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రిక, నీ టీవీ ఛానల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా హననం చేయించడం, ఇది నీకు తగున? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలు కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం ఏంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం హత్యకారకులైన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం, ఇది సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకేమాత్రం మంచిది కాదు, ఇది నీకు తగింది కాదు అని విన్నవించుకుంటున్న హత్యకారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నా. ఇది ఆమె పేరుతో విడుదలైనటువంటి లేఖ.